బుద్ధి ఆ దాంపత్యాన్ని ప్రీతిని సంపాదించుకోవడం ఎంత కష్టమో ఆ ప్రీతిని నిలబెట్టుకోవడం కూడా అంత కష్టం. దీనికి విఘాత కారణములు ఉంటాయి. దాంపత్యంలో అవగాహనలో దోషాలు వచ్చి అరమరికలు వస్తాయి. ప్రధానంగా ఎందుకు వస్తాయి తెలుసా? ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పురుషుడు తన మనసులో మాట దాచకుండా రహస్యం చెప్తాడు. నీకు ఒక విశేషం చెప్పనా, ఇది జరగబోతోంది, ఇలా జరుగుతోందని చెప్తాడు. భర్త ప్రీతితో చెప్పిన రహస్యాన్ని భార్య తనలోనే ఉంచుకోవాలి. మా ఆయన నాకు చెప్పారని పొరపాటున ఎక్కడైనా చెప్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడో అన్నారనుకోండి, మీకు ఎలా తెలిసిందంటే మీ ఆవిడే చెప్పింది అన్ననాడు నీకు భర్త చెప్పడం మానేస్తాడు. ప్రేమలో విభేదాలు వస్తాయి. నీకు చెప్పొద్దని నీ మీద ప్రేమతో చెప్పాను, నువ్వు వెళ్ళి చెప్పావు, ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుసా దానివల్ల? ఎందుకు చెప్పావు అలాగా అని పెద్ద గొడవలు వస్తాయి. కాబట్టి కొన్ని చెయ్యకూడదు. ఒకానొక సందర్భంలో నేను ఆ మాట, దాంపత్యములకు విఘాతం ఎక్కడొస్తుందో చూసుకోవాలి, విఘాత కారణములను తొలగతోసుకోవాలి బుద్ధితో. కాబట్టి భర్త చెప్పిన దాన్ని రహస్యం ఎవరికి చెప్పకే, అన్నదాన్ని రహస్యంగానే ఉంచాలి. కాబట్టి మురారి మా